నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. బంగ్లాదేశ్ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చింది. ఆందోళనకారులు ప్రతిపాదించిన మొహమ్మద్ యూనస్ అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తున్నట్టు బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షాబుద్దీన్ ప్రకటించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి మొహమ్మద్ యూనస్ నేతృత్వం వహించనున్నారు. ఆందోళనల ఆరంభం మొదలు ప్రధాని షేక్ హసీనా పలాయనం వరకు, ఆందోళనకారుల ప్రతిపాదనల విన్నపాలు మొదలు ఆమోదం వరకు మొత్తం పగడ్బందీ పథక రచనను తలపిస్తోంది. ఏ పాత్రలు ఏ సమయంలో వేదికపైకి రావాలో ముందే నిర్ణయించినట్టే అనిపిస్తోంది. ఈ బంగ్లాదేశ్ నాటకం తాలూకు అసలు నిజాలు చరిత్రలో ఏదో ఒక రోజు బయటకు రాకపో. ఇప్పటికిప్పుడు పైకి కనిపిస్తున్న అనుమానాస్పద అంశాలను మాత్రం తప్పక ప్రస్తావించాలి. అయ్యో, బంగ్లాదేశ్ ఏమైపోతుందోనని దిగ్భ్రాంతి చెందినవారు, భవిష్యత్తు ఎలా ఉండనుందని కంగారు పడిన వారు కూడా ఉన్నారు. కానీ బంగ్లాదేశ్ పరిణామాల తాలూకు ఆద్యంతాలు పూర్వ నిర్ధారితాలు కాబట్టి ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భూమి బద్దలయ్యేంత స్థాయిలో ఆందోళనలు చెలరేగినప్పుడు ఎక్కడో ప్యారిస్లో ఉండి తన పాత్ర ప్రవేశించడానికి ఆదేశం కోసం ఎదురు చూసిన మొహమ్మద్ యూనస్ సమయం రాగానే ఢాకాలో వాలిపోయారు. ఆందోళనకారులకు అభివాదం చేసి దేశ అధ్యక్ష భవనంలోకి వెళ్ళిపోయారు. ప్రతిపాదనకు అంగీకారం తెలిపి చిరునవ్వుతో బయటకు వచ్చారు. షేక్ హసీనా పదవీచ్యుతురాలు కావడానికి అమెరికాయే ప్రధాన కారణమనే అనుమానాలకు ఇప్పుడిప్పుడే బలం చేకూరుతుంది. మొహమ్మద్ యూనస్ అమెరికాకు చాలా సన్నిహితుడని అమెరికా ప్రభుత్వం ఏటా ప్రదానం చేసే ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ పురస్కారాన్ని 2009లో అందుకున్నారు ఆయన. అలాగే 2010లో అమెరికా అత్యున్నత పౌర పురస్కారం కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్, 2020లో నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. అగ్రరాజ్య రక్షణ శాఖ ఇచ్చే ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్ సైతం ఆయన తీసుకున్నారు. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత అనుమానాలు బలపడడం సహజమే. బంగ్లాదేశ్ ఆందోళనల వెనుక అమెరికా ఉందనే అనుమానం ఎక్కడ మొదలైంది, ఎందుకు వచ్చింది అసలు? ఈ ఏడాది మే నెలలో షేక్ హసీనా ఒక ప్రకటన చేశారు. తమ వైమానిక స్థావర నిర్మాణానికి అనుమతులిస్తే తన ఎన్నికను సాఫీగా జరిగేటట్టు చూస్తామని అమెరికా అన్నట్టు ప్రకటన చేశారు. అక్కడితో ఆగలేదు. బంగ్లాదేశ్లో వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తే తనకు ఏ సమస్య ఉండేది కాదని, అది చూడడానికి ఒక దేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపించినా వారి లక్ష్యం అది కాదు, అది ఎక్కడికి వెళుతుందో తనకు తెలుసు అంటూ నర్మగర్భ ప్రకటన చేశారు. దేశాన్ని అద్దెకిచ్చో అప్పగించో అధికారంలోకి రాదలుచుకోలేదంటూ తేల్చి చెప్పారట షేక్ హసీనా. ఈ నేపథ్యమే మహమ్మద్ యూనస్ను కల్టివేటెడ్ ఫిగర్గా అనుమానం తెప్పిస్తోంది. అమెరికా తన ప్రతీకారాలను చాలా ప్రజాస్వామ్య పద్ధతిలో తీర్చుకుంటోంది. ఎక్కడో ఏదో దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చి పడితే తాను వెళ్ళి పెనుమంటల్లో నుంచి జనస్వామ్యాన్ని రక్షించినట్టు ఏకపాత్రాభినయం చేయడంలో అమెరికాను మించిన నాటక ప్రయోక్త మరొకరు ఉండరు అని చెప్పాలి. ఈ ఏడాది జనవరి 1న కార్మిక చట్టాల ఉల్లంఘన కేసులో మొహమ్మద్ యూనస్కు న్యాయస్థానం 6 మాసాల పాటు జైలు శిక్ష విధించింది. యూనస్కు చెందిన మైక్రో ఫైనాన్స్ బ్యాంకు అధిక వడ్డీల పేరుతో నిరుపేదల రక్తాన్ని పీలుస్తుందంటూ షేక్ హసీనా ప్రభుత్వం ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల ప్రాతిపదికనే న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. షేక్ హసీనా ప్రధానిగా ఉండగా న్యాయస్థానం శిక్షకు గురైన మొహమ్మద్ యూనస్ ఆమె పదవీచ్యుతురాలై దేశం దాటిన తర్వాత విజేతగా దేశంలోకి అడుగుపెట్టే దృశ్యం చాలా నాటకీయంగా కనిపిస్తోంది. కానీ దీని వెనుక పగడ్బందీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఉన్నాయని చెప్పక తప్పదు. పశ్చిమ దేశాల గతాన్ని పరిశీలిస్తే ఇలాంటి సందర్భాలు లేకపోలేదు. ఆఫ్ఘనిస్తాన్ పాలకుడిగా ఉన్న షా షుజా దురానీ బర్కజాయి రాజుల దెబ్బకు పారిపోయి పెషావర్లో తలదాచుకుంటే బ్రిటిష్ పాలకుడు బలవంతంగా తీసుకెళ్లి ఆఫ్ఘనిస్తాన్ పాలకుడిని చేసే ప్రయత్నం చేస్తే అది బెడిసికొట్టింది. ఇదంతా జరిగింది 1839 ప్రాంతంలో. వ్యూహాత్మక ప్రాంతాలను కబళించడానికి అందమైన, అందరికీ అంగీకార యోగ్యమైన పథకాలు రచించడంలో పశ్చిమ దేశాలు దిట్టలు అని చెప్పాలి. అమెరికా బంగ్లాదేశ్ విషయంలో ఇంత వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉంటుందా? భారతదేశంతో సఖ్యత ప్రదర్శిస్తూనే ఇన్ని కుట్రలు చేస్తుందా అనే అమాయకమైన ప్రశ్నలు మనకు రావచ్చు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరినప్పుడు మైత్రి భావనకు విలువ ఉండదు. బంగ్లాదేశ్లో చైనా పాగా వేస్తుందేమో అనే బెంగ ఒకవైపు అమెరికాను తొలిచేస్తోంది. భారత్ మరింత బలపడి తన మాట వినదేమో అనే భయం, ఈ రెండు అమెరికాకు ఉండొచ్చు. ఈ ఏడాది జూన్ 2న సండే గార్డియన్ పత్రికలో ది యుఎస్ ఈజ్ ట్రయింగ్ టు సెక్యూర్ ఎ మిలిటరీ బేస్ ఇన్ బంగ్లాదేశ్ శీర్షికన ఓ ఇంటర్వ్యూ ప్రచురితమైంది.
ఈ ఇంటర్వ్యూలో బంగ్లాదేశ్ మాజీ సైనికాధికారి, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు సద్రుల్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లోని చోటోగ్రామ్, మయన్మార్లోని కొంత భాగాన్ని విడగొట్టి కొత్త దేశాన్ని ఏర్పాటు చేస్తారు. బంగాళాఖాతంలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటారంటూ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి బాల్కనైజేషన్ కుట్ర జరుగుతోందన్నారు. ఈ వాదనకు సమర్థనగా మరో అంశాన్ని కూడా చెప్పారు. మయన్మార్లోని కుకీచిన్ ప్రావిన్స్ పూర్తి క్రైస్తవ మెజారిటీ ప్రాంతమని, దీంతో అమెరికా లాంటి దేశం ప్రవేశించడానికి సులభతరం అవుతుందన్నారు. అమెరికా ఇటీవలే తీసుకొచ్చిన బర్మా యాక్ట్ గురించి కూడా వారు ప్రస్తావించారు. బర్మా సైన్యానికి తలనొప్పిగా మారిన కుకీచిన్ తిరుగుబాటుదారుల్ని క్రిస్టియన్ సైన్యం మార్చడం కూడా ఒక ప్రధాన ఉద్దేశమన్నారు. మణిపూర్లో జరిగిన హింసను ఈ నేపథ్యంలోనే చూడాలంటూ మరో కొత్త విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మయన్మార్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పనిచేసే వారి కోసం ఇతరత్రా సాయం పేరిట అమెరికా 2022లో బర్మా యాక్ట్ తీసుకొచ్చింది వాస్తవమే కావడం, తాజా బంగ్లాదేశ్ పరిణామాల వెనుక అమెరికా ఉందనే వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇదే అంశాన్ని మరోవైపు నుంచి చూద్దాం. ఈ ఏడాది మే 12న సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక బంగ్లాదేశ్ చైనా బ్యాక్డ్ నేవల్ డాక్ హైటెన్స్ పవర్ ప్లే ఇన్ ఇండియాస్ బ్యాక్యార్డ్ పేరిట ఓ కథనాన్ని ప్రచురించింది. బంగాళాఖాతంలో చైనా తన సబ్మరీన్లు, యుద్ధ నౌకల కోసం ఓ స్థావరాన్ని ఏర్పాటు చేసిందంటూ అందుకు సంబంధించిన ఓ ఉపగ్రహ చిత్రం ప్రచారంలోకి వచ్చిందని ఈ కథనం చెబుతోంది. ఇది అబద్ధమని ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. కానీ బంగాళాఖాతంలో జాగా కోసం చైనా ప్రయత్నిస్తున్న మాట నిజమే అంటారు భౌగోళిక రాజకీయాలు విశ్లేషించే నిపుణులు. ఈ మొత్తం పరిస్థితిని అంచనా వేసిన భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగానే బంగ్లాదేశ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. బంగ్లాదేశ్ సైన్యంతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, కొత్త ప్రభుత్వానికి తమ సహకారం ఉంటుందంటూ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇప్పటికే ప్రకటించారు. అనవసర కయ్యాలు పెట్టుకోవడం వల్ల ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంది. దీనివల్ల వ్యూహాత్మక అవసరాలు ప్రమాదంలో పడతాయని గుర్తించిన ప్రభుత్వం పూర్తి సంయమనంతో వ్యవహరిస్తోందని మనకు అర్థమవుతోంది. మొత్తంగా మొహమ్మద్ యూనస్ అధికారిక ఆగమనం వెనుక అమెరికా చాలా పెద్ద స్కెచ్చే వేసిందని చూచాయిగా అర్థమైంది. మరికొన్నాళ్ళు గడిస్తే తప్ప పూర్తిగా స్పష్టత రాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.